pucciala tannasittandu tausunnaiketavatiki jopidinnattiki jiyake asa psikat Monday morning stand up then page గుడ్ మార్నింగ్ చెప్పు యదశ్వి. గుడ్ మార్నింగ్. good morning పాట పాడుతావే? ఏం పాట? జనగణ పాడుతావే? బ్రష్ తిక్కినావా? తిక్క ఎప్పుడు? సాయంత్రం ఎప్పుడు తిక్కినావు? ఇప్పుడు తిక్కాల మార్నింగ్ లేచి బ్రష్ తిక్కుపో. గుడ్ మార్నింగ్ జిత్తు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పోమా పోయిరా పో, స్నానం చేపిస్తా. స్నానం చేయాల. చలుకోట వేసుకొని పోతావు, కిందికి పోయిరా పో. లే జిత్తులే, తొందరలే పో, మీద పో, అడిగిరా పో. టోసులు చాయ్ తిన్నారు, కొద్దిగా అన్నం తింటామంటే పెట్టాను. ఆడి వెనక కలుపుకొని తినేట అన్నము ఇట పప్పు కలిపితే సప్పగా అవుతుంది. లే తిను, ఫాస్ట్ తిను. పో మీద వేసిపోయి రాపమ్మా పో. నేనే తెస్తా పో, నువ్వు అడిగి రాపో. జేజిని అడిగి రాపో స్నానానికి నీళ్ళు. లంచ్ బ్యాగులు తీసుకురా మీద వచ్చి. ఏ తొందరలే మీద జిత్తు, నువ్వు పోయి అడిగి రాప. నువ్వు పాప బాత్రూమ్ వేస్తుంది. రెడీ. కూర్చో, లోపల కూర్చో, లోపలికి జరు. బాయ్. ఆయన అయితే రైతు బజార్ నుంచి అయితే కూరగాయలు తెచ్చినాడు. ఈరోజు సంచి నింపుకొని వచ్చినాడు. ఏమేమి తెచ్చినాడో చూద్దాం. ఫస్ట్ అయితే టమాటాలు కనిపిస్తున్నాయి, మొత్తం గుమ్మరిస్తా. ఇవాళ గుమ్మరించి మళ్ళీ నేను ఎత్తుకున్నాడు. ఏం చేస్తావు? ఇవి క్యారెట్, క్యాబేజ్ అయితే మా పిల్లలకి. ఆయన కూరగాయలతో పాటు ఇదేమో కవర్ తెచ్చినాడు, ఇది తర్వాత చూద్దాం. ఇప్పుడైతే కూరగాయలు, సోరకాయ, క్యాబేజీ, క్యాప్సికమ్, ఇవి బీన్స్. మార్కెట్ పోయి ఎరుకొచ్చేది నేను.
ఈడ చేసేదానికంటే దీని కింద పోసి నేను ఎత్తేసినట్టుంది పా. వంకాయలు, ఆలుగడ్డలు, కూరగాయలు రేటు మస్తు రేటు ఉన్నాయి. మా ఆయన కొన్ని తెచ్చినట్టు అక్కడ తినను వాళ్ళ కదా ఎన్ని ఇవి అర్ధ కేజీ తీయది ఉండండి ఇది ఒకతాను. క్యాప్సికమ్ మూడేనా ఊరని అవి పెద్ద పెద్ద వచ్చినాయి కానీ ఇప్పుడు ఇవి రాలేదు. ఇప్పుడు బెండకాయ, బెండకాయలు, ఈడొక క్యారెట్ పడింది. ఇవి ఎప్పుడైతే తేకుండా ఈరోజే తెచ్చినారు బీన్స్, రాత్రికి ఎత్తి చేయాలి. మధ్యాహ్నం అన్నం తినే తర్వాత మా ఆయన వచ్చినాడు. ఇప్పుడు కూరగాయలు సర్ది పెట్టి తినాలి. టైం ఇప్పటికే 2:40 అవుతుంది. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయినారు. 1 గంట ఉంటే వస్తారు. బీన్స్ అయితే అయిపోయినట్టున్నాయి, కనిపిస్తలేవు కూడా. ఇప్పుడు చిక్కుడుగా తీయాలి. చిక్కుడుగా దీంట్లో విత్తనాలే లేవు. సోరీ 1 2 3 4 5 6 7 8 9 10 11 అల్లం కొత్తిమీరతో 12 దాంతోపాటు సమోసా. ఇప్పుడు ఇవి అదే ఎంత తెచ్చినాయి ఇవి? అవి కేజీ వంకాయలా? కేజీ వంకాయలు ఎంత? 20 రూపీస్. 20 రూపీసా? ఆలుగడ్డలు? ఆలుగడ్డలు హాఫ్ కేజీ ఎంత అవి? 20 రూపీస్. అవి కేజీ తీసుకురాకూడదా? 40 రూపీస్ అవుతాయని తేలే. తీసుకురాకూడదా? తిని బాగుంటుంది ఆలుగడ్డ, ఎప్పుడోసారి తీస్తారు. క్యాప్సికమ్ ఎంత? 3 20 రూపీస్. అవి 1/2 కేజా? మా ఆయనతో మాట్లాడుకుని వేసేది. క్యాబేజీ కేజీ అది? 1 20 రూపాయలు. అది 1 20 రూపాయలు. అక్కడ ఇచ్చినారు 40 రూపాయలు. క్యారెట్ రేపు నుంచి మా పిల్లలకు స్నాక్స్ ఇవే కట్ చేసి ఇచ్చి పంపిస్తాం. 20 రూపీస్. అవి 20 రూపీస్ మేలు ఎక్కువనే వచ్చినాయి. హాఫ్ కేజీ. ఓకే. బీన్స్ 1/2 కేజీ 20 రూపీస్. అన్ని 20 రూపీస్ ఉన్నాయా? రైతు బజార్లో చాలా తక్కువ పడతాయి. ఇక్కడ మన కాడ ఎక్కువ కదా రేటు. బెండకాయలు హాఫ్ కేజీ. ఇప్పుడు అన్నీ తీయడానికి టైం పడే, ఇప్పుడైతే అన్నీ వేసేస్తున్నా. మళ్ళీ ఫ్రిడ్జ్లో దొరికేటప్పుడు ఉంటుంది నాకు. చిక్కుడుకాయ హాఫ్ కేజీ. ఎంత ఇది? 20 రూపీస్. విత్తనాలు ఉన్నాయి తెచ్చలే. విత్తనాలు ఏంది తెచ్చినాయి? బాగుంటుంది. అదే నేతగా ఉంది. ఉందో. పచ్చిమిర్చి హాఫ్ కేజీ ఎంత? 25. అన్ని 25 29. సొరకాయ సొరకాయ వచ్చేసి 20 రూపీస్. 20 కేజీ. టమాటాలు 36 రూపీస్. టమాటాలు రేట్ ఎక్కువ. ఇప్పుడైతే మొత్తం అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్
అల్లము కొత్తిమీర వచ్చేసి 20 రూపీస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదు, అల్లము కొత్తిమీర. దీనైతే క్లీన్ చేసుకుందాం. ఇది సోరకాయ తీసి పెట్టేస్తాం. సోరకాయ పెట్టేస్తున్నాను. ఇవి మొత్తం ఎంత సంచి కూరగాయలు అన్నీ వచ్చేసి 250 రూపాయలు అయినాయి. 250 సమోసాలు అవి 60 రూపాయలు. 310 రూపాయలు ఈరోజు మా బిల్లు. చేసి సమోసాలు తింటాం ఫస్ట్, తర్వాత క్లీన్ చేస్తాం. తీసి నేను తింటుంటే మా ఆయనకు నోరు ఊరుతుంటుంది అవుతాడు. కదా స్కూల్ వచ్చినా ఏం తింటున్నావు? సమోసా. ఎవరు తెచ్చినారు? డాడీ. ఎప్పుడు ఇప్పుడు తింటున్నావా? బాగుందా? బండి. తిను. నాకు కొంచెం ఇస్తావా? తే వేరే కూడా తిను. బాగుంది కదా? తినేసే. గుడ్ ఈవినింగ్ అను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ డాడీ. గుడ్ గుడ్ ఈవినింగ్. 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 ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. తిను ఫస్ట్ తిను. సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ కప్ కప్ చెయ్యండి. చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ చేయండి.